ఈ సైలెన్స్ అసలు భరించలేము బాబు. అందరికీ నమస్కారం. హలో అన్న, నమస్తే. నమస్తే అన్న. విజయ్ గారు నమస్తే. ఇందాక సుధీర్ అన్నాడు ఏదన్నా మాట్లాడాలనుకున్న పాయింట్లు లాస్ట్లో మాట్లాడటం వల్ల నేననేది ఏంటంటే అందుకే కొంచెం లేటుగా రావాలి, వాళ్ళు అయిపోయిన తర్వాత మనం ఏం మాట్లాడారో తెలియదు కదా. ఎనీవే, ధనరాజ్కి లైఫ్లో వాళ్ళ ఫాదర్ లేని లోటు సముద్రకాని గారు ఇచ్చారు ఈ సినిమాతో. మాకు ఫస్ట్ ఫోటో చూసిన దగ్గర నుంచి సార్, ఫస్ట్ లుక్ ఒకటి చూపించాడు ఫోటో. అరే అసలు నిజంగా తండ్రి కొడుకుల్లాగా ఎంత బాగున్నారు, ఎంత కుదిరింది. టైటిల్ రామం రాఘవం కూడా బాగా కుదిరింది. అసలు ఇద్దరు తండ్రి కొడుకులు అంటే మీరే అన్నట్టు లక్కీ, అదృష్టవంతుడు ధనరాజ్. చాలా బాగా, ఎందుకంటే అనుభవం ఉన్నోడు, చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో, చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి చాలా బాగా చేస్తాడు. అవకాశం వచ్చింది ఇప్పుడు. ఎప్పటికైనా గ్యారెంటీగా డైరెక్టర్ అవుతాడని నమ్మకం ఉండేది. అతనితో వర్క్ చేస్తున్న మొదటి నుంచి, పరుగు షూటింగ్ దగ్గర నుంచి చాలా మంచి జర్నీ. ధనరాజు ఎన్నో కష్టాలు పడుతూ వచ్చి ప్రొడ్యూసర్ అయ్యి ఆఖరికి డైరెక్టర్ అయ్యాడు. ఎనీవే, ఆ ఫీల్ నువ్వు మిస్ అవ్వకుండా స్క్రీన్ మీద తీసుకొచ్చావు. ఆ సాంగ్ చూస్తే అర్థమైపోతుంది. చాలా బాగుంది, చాలా సంతోషం. దీంట్లో డైలాగ్ ఉంటుంది, రామం అన్న రాఘవం అన్న ఒకటే అని. అంతే సార్, మీ ఇద్దరు ఒకటే, అంతకు మించేం లేదు. పృథ్వీ గారు సూపర్, మీలాంటి ప్రొడ్యూసరు అందరికీ దొరకాలి. నెక్స్ట్ కూడా మంచి ప్రాజెక్ట్తో రావాలి. గ్యారంటీగా మీరు ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలు తీస్తూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ టీం అందరికీ, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, డిఓపి గారికి, సార్ ఎడిటర్ గారికి నమస్కారం. మా బూస్ట్ డైలాగ్ కట్ చేసింది సార్, అప్పటి నుంచి జర్నీ చాలా సంతోషం. శివ గారు అందరికీ పేరు పేరున, దుర్గాప్రసాద్ గారు, అన్న సుబ్బన్న, అందరికీ, ఈ టీం అందరికీ ఈ సినిమా రేపు 21 రిలీజ్ అవుతుంది. అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే జనరల్గా మాట్లాడుకుంటూ చూసాం కదా, ఫీల్ భలే ఉంది కదా, చాలా బాగుంది కదా అని కళ్ళు చెమర్చడం అనేది గ్యారంటీ. ఆల్రెడీ ధనరాజు వేణు కెరియర్ మొదలు పెడుతూ ఇద్దరు యాక్ట్ చేస్తూ వచ్చారు. ధనరాజు కన్నా ముందు, అంటే యాక్చువల్గా ఇద్దరు ఒకేసారి డైరెక్టర్లు కాదు, మనోడు ముందు వచ్చాడు. అతను కూడా ఒక ఫీల్, జనాల్ని మనసుల్ని టచ్ చేస్తూ మంచి సినిమా తీశాడు. వీళ్ళకి ఏదైనా సరే వండటం ఇద్దరు బాగా వండుతారు. స్కిట్ కానివ్వండి, అది స్టోరీ కానివ్వండి, ఏదైనా లైవ్లీగా లొకేషన్లో కానీ ఎక్కడున్నా కానీ చాలా లైవ్లీగా అప్పటికప్పుడు ఉండే సందర్భం, ఆ సీన్లో ఉండేది ఏది ఎక్కువ అవుద్ది అని అంత డీటెయిల్డ్గా ఉంటారు కాబట్టి చాలా బాగా చేసి ఉంటారు. ముందుగా కంగ్రాచులేషన్సే. ఇంకా రేపు 21 వస్తుంది, అందరూ థియేటర్లో చూసి ఈ సినిమాని బ్లెస్ చేయాలి. మేడం ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఇక మీరు ఇప్పుడు ఒకప్పుడు చిరంజీవి గారికి అన్నపూర్ణమ్మ గారు, సుధాకర్ హీరో గారికి చేసిన ఆయనకి అన్నపూర్ణమ్మ గారే ఇప్పుడు ఇండస్ట్రీలో మదర్. సూపర్, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి.